నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి వార్తలు కనుక చూస్తే ఇక మంచినీటి కోసం తంటాలు బాధితుల ఆందోళనలతో దిగివచ్చిన అధికారులు. ఆదిలాబాద్ జిల్లా నార్మూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మైనార్టీ వార్డులో గత 2 నెలల నుండి త్రాగునీటి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని స్థానికులు ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. మైనార్టీ వార్డులో గత 2 నెలల నుంచి నీళ్లు లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. 2 కిలోమీటర్ల దూరం నుండి నీళ్లు తెచ్చుకుంటున్నామని స్థానికులు వాపోయారు. గ్రామ పంచాయతీ పరిధిలోని తాగునీటి పైప్ లైన్లను కొన్ని చోట్ల ఇష్టం వచ్చినట్టు డ్యామేజ్ చేసి నీళ్లు తీసుకుపోవడం జరుగుతుందని, పైప్ లైన్ను మరమ్మతులు చేసి నీళ్లు అందించాలని కోరారు. ఈ విషయం తెలుసుకుంటున్న ఎస్ఐ అఖిల్ సంబంధిత అధికారులతో మాట్లాడిన వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శి మోతీరాం 5,000 లీటర్ల నీళ్ల ట్యాంకర్ను పంపించడంతో స్థానికులు ధర్నానైతే విరమించినట్టుగా ఇట్లా వార్త చూడవచ్చు మనం. ఇక మంచినీళ్ళ కోసం ప్రతి గ్రామాలలో చిన్న గ్రామాలలో మనం తంటలు అయితే చూస్తూ ఉన్నాం. మరి పెద్ద సిటీలలో ఏమంటారు, ఏదైతే వాటర్ ట్యాంక్ ఉంటో వాటర్ ట్యాంక్కి చిన్నటువంటి ఒక వాటర్ ఫిల్టర్ అయితే ఫిట్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ప్రతి జనాలు కూడా దానికి అలవాటు పడ్డారు. కానీ చిన్న గ్రామాల్లో ఆ పరిస్థితి ఉండదు. మరి ఖచ్చితంగా అధికారులు కూడా స్పందించి ఇట్లాంటి త్రాగునీటి సమస్యను తీర్చాలని చెప్పేసి అయితే కోరుకుందాం. ఇక నెక్స్ట్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు ప్రత్యేక శిక్షణ అన్నట. మరి ఆపత్కాల పరిస్థితుల్లో ప్రజల రక్షణకు సన్నద్ధం. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక జిల్లాలో వాతావరణ పరిస్థితుల ప్రభావం మేరకు రాబో వర్షాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల డిస్టిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పేరుతో స్పెషల్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బంగల్పేట చెరువు వద్ద DDRF బృందానికి నిపుణుల చేత రెస్క్యూ ఆపరేషన్ ట్రైనింగ్ అందించారట. మరి ఇక్కడ చూసుకోవచ్చు, మరి రాబో ప్రతి వర్షాకాలంలో కూడా ఎన్నో ప్రమాదాలకు గురైనటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. గ్రామాలలో వాళ్ళు ఎంత చాకచక్యంగా ఉన్నప్పటికీ కూడా ఇళ్లలోకి వచ్చి ఇల్లు కూడా నిండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఏదైతే ఉన్నాయో నిర్మల్ జిల్లాలో పెద్ద చెరువులు కావచ్చు, అక్కడ ఇప్పుడు వర్షాకాలంలో ఎవరైనా నీళ్లలో చిక్కుకొని కొట్టుకుపోయేటువంటి వాళ్ళని రక్షించేందుకు ఇక DRF బృందం అనేది వాళ్ళకి శిక్షణ ఏర్పాట్లు చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది కూడా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు కదా. ఇక బుక్స్ యూనిఫామ్ అమ్ముతున్న ప్రైవేట్ స్కూళ్ళని సీజ్ చేయాలి. నారాయణ పాఠశాల ఎదుట వామపక్ష విద్యార్థుల సంఘాల ధర్నా అని వార్త చూడొచ్చు. ఇక అవి కామన్గా జరుగుతూనే ఉంటాయి. కానీ మరి వీళ్ళ మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం కూడా మనం చూడడం ఎక్కడ. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అంటే ఫీజులు గట్టిగా వసూలు చేస్తుండే, అది ఒకటే ఆరోపణ ఉండేవి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కూడా నిజంగా దౌర్జన్యానికి దిగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్కూల్ బుక్లు కావచ్చు అండ్ మొత్తం ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువు, స్కూల్స్ షూస్, టై, అలాగే బెల్ట్లు, మొత్తం యూనిఫామ్, బుక్స్ మొత్తం కూడా వాళ్ళ దగ్గరనే కొనాలంట, పెన్నులతో సహా. అయితే నిన్న మనం ఒక వార్త చదివినాం ఏంటంటే, ఒక నర్సరీ పిల్లాడికి మొత్తం 40,000 ఫీజు, 5,000 బుక్స్ అంట. సో నర్సరీ చదువుతున్న పిల్లాడికి 5,000 బుక్స్ ఏముంటాయి అసలు? 5,000 బుక్స్ అసలు నిన్ననే మనం వార్త చూసినాం. అసలు అంటే ఎంత దౌర్జన్యం. చిన్నప్పుడు ఒక పలక ఒక బల్పం ఉంటుండే అంతే. ఇప్పుడు నర్సరీ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో 5,000 బుక్స్ అంటే అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకోటి చెప్పన్నా, ఇప్పుడు బుక్స్ 5,000 అన్నారు కదా, అవి బయట కొంటే మనకు హోల్సేల్ లాగా ఉంటే దాదాపు ఒక 3,000 రూపాయలు, 2,500 రూపాయలనే అయిపోతాయి. వాటికి ఇంకా అదనపు ఛార్జీలు వేస్తున్నారట. మేము చాలా అంటే ఒకటేసారి తీసుకొస్తున్నాం కదా, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అని, ఆ ఛార్జ్ అని, ఈ ఛార్జ్ అని అదనపు ఛార్జీలు వేసి మరి ఏమంటారు స్కూల్ వసూలు చేస్తున్నాయట. మరి అంత అక్కడనే కొన్నందుకు మనకు ఏదైనా డిస్కౌంట్ ఇస్తున్నారంటే డిస్కౌంట్ కూడా లేదు. ఎంత మోసం జరుగుతుందంటే. ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలి, అఖిల పక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో. మరి నిర్మల్ జిల్లా ఖానాపురంలోనంటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటా అఖిల పక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అని ఒక వార్త చూడొచ్చు. నిజంగా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా. ఇక నకిలీ పత్తి విత్తనాల స్వాధీనం, ఒకరి అరెస్టు, మరొకరి పరారీ, వివరాలు వెల్లడించిన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర అని కూడా వార్త చూడొచ్చు. సో ఇలాంటివి మనము తరచూ చూస్తున్నాం. ప్రతిరోజు పత్తి విత్తనాలు నకిలీకి సంబంధించిన ఏదో ఒకటి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే, ఇంకా భూభారతిలో సర్వేయర్ల పాత్ర కీలకమంట. జిల్లా కలెక్టర్ కృష్ణారెడ్డి బాల్కొండలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు తనిఖీ చేస్తున్నటువంటి ఒక వార్త చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఏదైతే అంశాలు అయితే పరిగణలోకి తీసుకుని అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారో మరి దానిలో ఇక తనిఖీ చేస్తూ ఉన్నారట. అలాగే భూభారతిలో కూడా సర్వేయర్లు ఏదైతే ఉన్నారో భూభారతిలో సదస్సులో రైతులకు కావచ్చు, ఏదన్నా భూమి సమస్యలు ఉన్న వారికి కూడా పరిష్కారం చూపుతామంటే ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక లాభాన్నిచ్చే ఆయిల్ ఫామ్ను సాగు చేయండి, ఉద్యానవన అధికారి జిట్టా రోహిత్ అని ఒక వార్త చూడవచ్చు.
ఇక మితిమీరిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు, ప్రభుత్వ అనుమతుల పేరుతో ఇసుక తరలింపు. బీంగల్ మండలం ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే గృహ అవసరాల పేరుతో ప్రభుత్వ అనుమతులు తీసుకొని రాత్రి సమయంలో లారీలలో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకోవడం, దానికి కొందరు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పరిసాటిగానే మారింది అని ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక మరి నిజంగా ఇది జరుగుతుంది. మరి ప్రభుత్వ అనుమతుల పేరుతో ఇసుక తరలిస్తున్నారు, కొందరు వాళ్ళకి సహకరిస్తున్నారంట, వాళ్ళకు అక్రమంగా ఇసుక తరలిస్తుండే. ఇక శ్రమజీవులు సంఘటిత పోరాటానికి సిద్ధం కావాలి. TUCI రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ పద్మ అని ఇక్కడ ఒక మనం వార్త చూడవచ్చు. ఇంకా నెక్స్ట్, చోరీకి గురైన 110 మొబైల్ ఫోన్లు అప్పగింతనట. ఫోన్ల రికవరీలో కామారెడ్డి ప్రథమ స్థానం. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి. మరి సెల్ ఫోన్లు పోగొట్టున్న ప్రజలు ఆందోళన చెందవద్దని CIR ద్వారా, CIR అనే ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. CIR అనే ఒక సాఫ్ట్వేర్ని అయితే రూపొందించడం జరిగింది. మరి ఆ CIR వెబ్సైట్ని ఆ పోలీసు వాళ్ళ కంట్రోల్ రూమ్లో ఉంటుంది అనమాట. ఏదైతే మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు వెంటనే మీ సేవలకు వెళ్ళి మీ సేవలో కంప్లైంట్ రేజ్ చేసి అదైతే స్లిప్ ఉంటుందో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తే ఆ CIR అనే వెబ్సైట్లో ఆ పోర్టల్లో మీ యొక్క IMEI నంబరు అదంతా కూడా ఎంటర్ చేస్తారనమాట. మరి IMEI నంబర్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకవేళ మొబైల్ ఫోన్లు పొడగొట్టుకుంటే వెంటనే అట్లా వేస్తే ఇక 110 ఫోన్లు దొరికినాయట. అంటే అది ఏదైతే IMEI నంబర్ ఉంటుందో వాడు సిమ్ ఇయ్యంగానే వాడి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ CIR అనే ఒక వెబ్సైట్ ఏమంటారు గుర్తుపట్టేసి దాంట్లో ఆటోమేటిక్గా సిస్టంలో సైర్ అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా 110 ఫోన్లు అయితే దొరికినాయట. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖతార్. స్థానిక వైద్య మౌలిక వసతుల కార్పొరేషన్ ఆఫీసులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను బేఖతారు చేస్తూ అద్దె ఇంట్లో ఆఫీసును కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ భవనంలోకి మారాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన MEDEIC అధికారులు పట్టించుకోవడం లేదు. రిటైర్డ్ అయిన వ్యక్తి దర్జాగా డిప్యూటీ ఇంజనీర్ కూర్చులో విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తి ఆఫీసులో తిష్టా వేసి కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల కాంట్రాక్టర్ పనులు మేనేజ్మెంట్ బుక్ రికార్డులను నమోదు చేస్తున్నారు. మేనేజ్మెంట్ బుక్కులను ప్రభుత్వ ఇంజనీర్లు, వైద్య విద్య IDC ఇంజనీర్లు నమోదు చేయాల్సి ఉండగా ప్రైవేటు వ్యక్తి MEIDC మేనేజ్మెంట్ బుక్లను నమోదు చేస్తూ కోట్ల రూపాయల బిల్స్ను తయారు చేస్తున్నారు. ఆఫీసును ప్రభుత్వ భవనంలోకి తరలించాలని ప్రభుత్వం ఆదేశించిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి జిల్లా అధికారులు పర్యవేక్షణ కోరడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని ఇక్కడ వార్త చూడవచ్చు. ఇది నిజంగా దారుణం. అసలు రిటైర్ అయిపోయిన ఆఫీసర్ కూడా వచ్చి మళ్ళీ అధికారికంగా సీట్లో కూర్చొని పనులు చేస్తున్నారంట. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదంటే ఇక చూసుకో మరి ఏ విధంగా నడుస్తుంది వ్యవస్థ. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ నంబర్ ప్లేట్స్ లేని వాహనాలు సీజ్ అట. మరి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ IPS ఆదేశాల మేరకు గురువారం ఉదయం 10 గంటలకు గొల్లపల్లి SI చిర్ర సతీష్ నెంబర్ ప్లేట్స్ సరిగ్గా లేని నెంబర్ ప్లేట్ వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేసి సరైన నెంబర్ ప్లేట్లను బిగించిన తర్వాతనే వాహనాలను విడిచిపెట్టిరట. మరి గొల్లపల్లి అట. గొల్లపల్లి SI మాట్లాడుతున్నాడు. మరి ఏదైతే నంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోతే బండి కాగితాలు సరిగ్గా ఉంటేనే మీరు ఖచ్చితంగా డ్రైవ్ చేయండి. ఎందుకంటే బండ్లు కూడా సెకండ్ హ్యాండ్లో ఎవరు పడితే వాళ్ళ దగ్గర కొనకండి, తెలిసిన వాళ్ళైతే కొనండి. ఎందుకంటే అది దొంగ బండ్లు అనుకోండి, ఆ కేసు మీ మీదకి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి RC అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. అలాగే ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తేనే. కొంతమంది నెంబర్ ప్లేట్స్ అంటే ఇప్పుడు ట్రాఫిక్ SI ఫోటో కొడతాడని చెప్పి నెంబర్ ప్లేట్లు లేకుండా ఇష్టరీతిని వ్యవహరిస్తూ ఉన్నారు. అట్లా చేస్తే ఖచ్చితంగా కోర్టు వరకు పోతుందట. నిజంగా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు పోలీసు వాళ్ళు. ఒకవేళ చైన్ స్నాచర్లు ఏమైనా దొంగతనాలు జరిగినా ఏదైనా ఎక్కడైనా సంఘటనలు చేసి పారిపోవడానికి కూడా ఇలాంటి రూట్లు అయితే ఎంచుకుంటున్నారు. సో ఖచ్చితంగా నెంబర్ ప్లేట్లు వేసుకోవాల్సిందే, నెంబర్ ప్లేట్లు ఉండాల్సిందే, దానికి సరైన పత్రాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక ప్రైవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్య ఏది? విద్యా హక్కు చట్టాన్ని పాతరేస్తున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు జీవోలను విస్మరిస్తున్నాయి. ఇష్టారీతన ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీ రెగ్యులేషన్ కమిటీలు ఎక్కడున్నాయి? ఆట స్థలాలు లేకుండా అనుమతులు ఎలా ఇస్తున్నారు? విద్యాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి, లేదా జిల్లా కలెక్టరేట్ ధర్నాకు దిగుతాం. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హెచ్చరిక అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. సో మరి ఏదైతే ఉందో ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత విద్య అని చెప్పేసి మనకైతే వినియోగించుకోవడానికి అయితే ఉంటుంది. సో అవి మాత్రం ఎక్కడ అమలు అయితలేవు అన్నట్లుగా మనకు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అయితే ఇక్కడ పేర్కొంటున్నారు. మరి ఫీజులు కూడా ఏ స్కూల్కి ఎంత ఫీజు ఉండాలి, ఏ పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉండాలి, జిల్లా ప్రాంతాల్లో ఎంత ఉండాలని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. మరి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదన్నట్లుగా కూడా వీళ్ళు ఆరోపించడం జరుగుతుంది. ఇక్కడ విద్యా హక్కు చట్టం అనేది ఉందన్నమాట. విద్యా హక్కు చట్టం ద్వారా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఒక 20% పేద మధ్యతరగతి అంటే ఫీజులు కట్టుకోలేని పేద విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒక 20% స్టడీ అందించాలనే ఒక చట్టం ఉందన్నమాట. చట్టాన్ని కూడా ఉల్లంఘించి దాన్ని కూడా పట్టించుకోకుండా చట్టాన్ని తెలియకుండానే చేస్తున్నారు, ఇష్టారీతంగా వ్యవహరిస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్. ఇక మాజీ ఎంపీటీసీ ఫిర్యాదుపై నిర్లక్ష్యం జరగలేదు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలిస్తున్నాం. సిరిసిల్ల రూరల్ CIK మొగిలి అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. ఇక మతిస్థిమితం లేని వ్యక్తి భూమిని కాజేసిన మాజీ సర్పంచ్ అట.
పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్ వద్ద కన్నీరు మున్నీరు, న్యాయం చేయాలని కలెక్టర్ను ఆశ్రయించిన తల్లి కొడుకట. మరి తల్లి కొడుకు మతిస్థిమితం లేని ఒక వ్యక్తి అంటే అలాంటి వాళ్ళ యొక్క భూమిపైన కూడా కన్నేసి మరి అట్లాంటి వాటిని కూడా కబ్జా చేస్తే మీరు నిజంగా అసలు ఏమొస్తుంది మీకు అన్నట్టుగా నేనైతే క్వశ్చన్ చేస్తున్నా. మరి ఇక రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితం కోల్పోయిన తమ భర్తను మోసం చేసి తమకున్న వ్యవసాయ భూమిని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని పేర్కొంటూ తల్లి కొడుకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వద్ద గురువారం పురుగుల మందు డబ్బా పట్టుకొని కన్నీరు మున్నీరయ్యారు. తల్లి కొడుకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి మండలం సద్బితం గ్రామానికి చెందిన రాజు శంకరయ్య అనే విశ్రాంత సింగరేణి ఉద్యోగి కొంత క్రితమే రోడ్డు ప్రమాదానికి గురై మతిస్థిమితం కోల్పోయాడన్నారు. తదనంతరం కోలుకున్న ఆయన ఇంటిని కుటుంబ సభ్యులను వదిలిపెట్టి తిరుగుతున్నాడని, ఇంటిని వదిలిపెట్టిన ప్రతిసారి ఎవరో ఒకరు తిరిగి వచ్చి తీసుకువచ్చేవారని పేర్కొన్నారు. మరి అలాంటి మతిస్థిమితం కోల్పోయినటువంటి వ్యక్తుల భూములను కూడా కాజేయాలంటే నిజంగా అది దుర్మార్గం అని చెప్పుకోవచ్చు నిజంగా. సో సహాయ ఉపకరణాల దరఖాస్తుకు నెల 27 వరకు అవకాశం అట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా, పిల్లలు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ, తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి శారీరక దివ్యాంగులకు, అందులకు బదిరులకు సహాయ ఉపకరణాల దరఖాస్తుకు ఈ నెల 27 వరకు అవకాశం కల్పించిందట. మానసిక దివ్యాంగులకు రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్స్, బ్యాటరీ వీల్ చైర్స్, అట్లనే మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వెహికల్స్, హైబ్రిడ్ వీల్ చైర్స్, అటాచ్మెంట్ ప్లస్ వీల్ చైర్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, 4G స్మార్ట్ ఫోన్స్, ట్రైసైకిల్స్, క్యాలిపేర్స్, అలాగే ఆర్టిఫిషియల్ లింబ్స్, క్రచెస్, వాకింగ్ స్టిక్స్, స్మార్ట్ క్రేన్స్, బెయిలీ బుక్స్, బెయిలీ కిట్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అట. ఇవన్నీ కూడా ఏదైతే అంటే దివ్యాంగుల పిల్లలు ఉంటారో, దివ్యాంగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ నోటిఫికేషన్ అయితే అంటే 2024-25 సంవత్సరానికి గల నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందట. అందరూ కూడా అప్లై చేస్తే మరి దివ్యాంగులకు సంబంధించినటువంటి మొత్తం కూడా చదువు కాడి నుంచి కూడా మొత్తం మెటీరియల్స్ సంబంధించినటువంటి అన్నీ కూడా వస్తాయని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఈ నెల 27 వరకు మాత్రం అవకాశం ఉందట. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూస్తే ఇక వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కరిస్తాం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ధరణిలో వచ్చిన సమస్యలకు భూభారతిలో పరిష్కారం. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ, చౌక ధరల దుకాణం, ఎరువుల దుకాణాలు తరిగి ఇందిరమ్మ ఇళ్లలో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక రైతు సదస్సు ఉంటాయి కదా, రెవెన్యూ సదస్సులో ప్రతి ఒక్కటి కూడా 100% సమస్యలు పరిష్కరించేలా మేము చర్యలు అయితే తీసుకుంటామని ఇక్కడ సంగారెడ్డి కలెక్టర్ అయితే ఇక్కడ మనకు చెప్తున్న వార్త చూడవచ్చు. మరి పద్మావతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరమట. హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించిన గ్రామస్తులు. ఆందోళన నియోజకవర్గం వడ్పల్లి మండల కేంద్రంలో ఇటీవలే ప్రారంభించిన పద్మావతి హాస్పిటల్ ఆధ్వర్యంలో అల్లాదుర్గ మండలం చెవెల గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందట. మరి ఇలాంటి వైద్య శిబిరాలు కూడా చాలా మందికి పేద యొక్క కుటుంబాలకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సేవలు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రిలో 24 గంటలకు రోగులకు అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తున్నారు. మాతా శిశు 50 పడకల ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ డాక్టర్లు ఎల్లప్పుడూ ఉంటూ డెలివరీ చేస్తున్నారు. నార్మల్ డెలివరీ చేసేందుకు కృషి చేస్తున్నారు. లేని పక్షంలో అత్యవసర సమయంలో సిజీరియన్ డెలివరీ చేపడుతున్నారు. దీంతో గతంలో కంటే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 7 మండలాలతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల నుండి ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, గైనకాలజిస్ట్ అరుణశ్రీ తెలిపారు. ఇక నారాయణఖేడ్ ప్రాంతంలోని పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రిలో చుట్టూ తిరగకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందాలని వారు వివరించారు. ఆసుపత్రిలో ప్రైవేట్కు ధీటుగా వైద్య సౌకర్యాలు, పరికరాలు ఉన్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో ల్యాబ్ సౌకర్యం, స్కానింగ్, డయాలసిస్ సెంటర్ ద్వారా నిరంతర సేవలు కొనసాగుతున్నాయని వారు చూడవచ్చు. ఇది మంచి విషయం. సో ప్రభుత్వ ఇలా ఆసుపత్రులు ఇలా ఉండాలి, ప్రతి హాస్పిటల్ కూడా ఇలా ఉండాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో అట్లా ఉంటే ప్రజలకు చాలా బాగుంటుంది. ప్రతి కేసులో దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలట. మరి మంత్లీ క్లెయిమ్ రివ్యూ మీటింగ్లో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా ఉండాలని, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్లో ఉండాలని అన్నారు. మరి లైంగిక దాడి, ఫోక్సో కేసులలో దర్యాప్తును వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులలో దోషులను న్యాయస్థానం ముందు ఉంచాలని అన్నారు. మరి కొంతమంది ఏమంటారు ఇట్లాంటి బాధ ఏమన్నా కష్టాలు వచ్చినాయంటే వెంటనే పోయి కేసులు పెడతా ఉంటారు. వాటిని కొంతమంది అధికారులు, పోలీసు అధికారులు కావచ్చు, కొంతమంది అధికారులు పట్టించుకోకుండా ఒక మూలన పడిస్తూ ఉంటారనమాట. ఆ కేసులు అట్లనే ఉంటాయి, ఇక వాళ్ళ కష్టాలు వాళ్ళకే ఉంటాయి. మరి అట్లాంటి కేసులను కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని వాళ్ళ యొక్క కేసులను వేగవంతం చేయాలని చెప్పి, అట్లనే కొంతమంది ఫోక్సో కేసులు ఉంటాయి, అలాగే కొన్ని ఇన్వెస్టిగేషన్ కేసులు ఉంటాయి. ఇవన్నింటిని కూడా ఖచ్చితంగా దాంట్లో వేగం పెంచి వెంటనే కోర్టుకు సమర్పించాలని చెప్పేసి అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇదైతే నిజంగా మంచి విషయమే. సో అధికారులు కూడా ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటే కూడా పర్యవేక్షిస్తే ఖచ్చితంగా ఇలాంటి వేగవంతం అనేది పెరుగుతుంది.
ఇక ఆదర్శ పాఠశాలగా బొల్లారం ఉన్నత పాఠశాల పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా జిల్లా పరిషత్ మండల పరిషత్ పాఠశాలలో అదనపు తరగతులు నిర్మించడంతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ ఆదర్శ పాఠశాలగా దిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్రెడ్డి తెలిపారన్నట్టుగా ఇక్కడ మనం వార్త చూడవచ్చు. సో అన్ని పాఠశాలలు కూడా ఇదే విధంగా ఉండాలని బాగుంటుంది, ఉంటే బాగుంటుంది, పేద మధ్యతరగతి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే ప్రతిసారి కూడా ఏమంటారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఒక నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఒక చొరవ తీసుకొని ఆ ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడెక్కడ గ్రామాలలో ఉన్నాయో ప్రతి సంవత్సరం మేము ఏదైతే ఉన్నత పాఠశాలగా పేరు తెచ్చుకుంటాయో వాటికి మేము ఒక ఏదైనా ప్రైజ్ మనీ కావచ్చు వాటిని అభినందిస్తామని చెప్పి ఏదైనా ఒకటి ఇట్లా పెట్టాలి స్కీమ్ ఖచ్చితంగా. సో దాని ద్వారా మిగతా పాఠశాలలు అన్నీ కూడా పోటీ పెరుగుతాయి, వాటి కూడా మేము మంచి విద్యను అందిస్తున్నామంటే మేము మంచి విద్యను అందిస్తున్నట్టుగా పోటీతో పాటు మంచి విద్యను అందిస్తారు. ఖచ్చితంగా ఆ స్కూల్స్ కూడా డెవలప్ అవుతాయి అట్లా. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే ప్రజల దాహార్తి తీర్చిన కాంగ్రెస్ నాయకులు బోర్ మోటార్ రిపేర్ చేయించిన నరసింహారెడ్డి అని ఇక్కడ వార్త చూడొచ్చు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కేంద్రంలోని 1, 2, 3 వార్డు కాలనీలో ప్రజలకు అందుబాటులో ఉన్న బోర్ మోటార్ స్టార్టర్ డబ్బా కాలిపై తాగునీటి సమస్య నెలకొంది. ఈ విషయాన్ని కాలనీ వాసులు పోతుగంటి గణేష్ కాంగ్రెస్ నాయకులు అవంచ నరసింహారెడ్డికి తెలియజేయడంతో వెంటనే స్పందించి తన సొంత డబ్బులు 5,000 ఖర్చు చేసి బోరు రిపేర్ చేయించడంతో పాటు కొత్త స్టార్టర్ డబ్బాని అందించారు. దీంతో కాలనీ వాసులు 2 రోజులుగా తాగునీటి ఇబ్బంది కొరత తీరింది. కాలనీ వాసుల నీటి కొరతను మంచి మనసుతో సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ నాయకులు అవంచ నరసింహారెడ్డి కాలనీ ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోల యాదగిరి, పోతుగంటి గణేష్, పోసారం గిరిరెడ్డి, నాయకులు కృష్ణ, నూకం శేఖర్, పోతుగంటి సురేష్, పోతుగంటి మహేష్, రమేష్, బాలకృష్ణ, నరసింహ, మల్లేష్ తదితరులు పాల్గొనడం మనం వార్త చూడొచ్చు. సో ఇలాంటి పనులు చేస్తే చాలా వీళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది అన్నమాట. ఇక విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత్కుపల్లి మహిపాల్ మరి శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ జిల్లా ఉన్నత పాఠశాలలో రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమంగా 10వ తరగతి విద్యార్థులకు నోట్ పుస్తకాలు కంబాక్స్లను పంపిణీ చేసిరట. మరి చూసుకున్నట్లయితే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత్కుపల్లి మైపాల్కి కూడా వాళ్ళందరూ కూడా ఒక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపొచ్చు. ఎందుకంటే ఇలాంటివి కూడా సేవలు చేస్తూ ఉండాలి. మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ఖచ్చితంగా పేద విద్యార్థులకు కావచ్చు, ఇది ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటివి కూడా కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి మధ్య మధ్య. ఇక అధికారుల అండతో అక్రమ భవన నిర్మాణం పూర్తి లంచం ఇవ్వకపోవడంతో జీహెచ్ఎంసీ చర్య తీసుకుందని ఆరోపణ. హైకోర్టు ఆదేశాలతో కూల్చామని టౌన్ ప్లానింగ్ బదులు కోర్టు ఆదేశాలు బేఖాతారు. 15 లక్షలకు డీల్ కుదిరిందా అని అనుమానాలు. సో ఇక వీళ్ళు ఒక సమస్య వస్తే వాళ్ళ మీద నెట్టేయడం, వాళ్ళు వీళ్ళ మీద నెట్టేయడం, ఇలా జరుగుతూనే ఉంటుంది. సో సమస్య ఎక్కడ వస్తుందని మాత్రం ఎవరు బయటికి చెప్పరు. ఇక జిల్లా రైతులందరికీ రైతు భరోసా అందించాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి రైతు భరోసా అందించకుంటే భారీ స్థాయిలో ఉద్యమాన్ని ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక ఉమ్మడి హైదరాబాద్ సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇక మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలిగా మౌనికనట. మరి మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలిగా ఏ మండలం అంటే ఉప్పర్పల్లి. సో రాజేంద్రనగర్ మండలం, ఇక ఉప్పర్పల్లిలో ఉన్నటువంటి రాజేంద్రనగర్ మండలం మహిళా విభాగం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉప్పర్పల్లి గ్రామానికి చెందిన పలుగు చెరువు మౌనిక ఎన్నికయ్యారట. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీతారావు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏమంటారు, ఆడవాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావడం చాలా చాలా మంచి విషయం. మరి ఆడవాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు. సో డెఫినెట్గా మరి మౌనికకి అయితే ఖచ్చితంగా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మంచిగా ఏమంటారు పేదలకైతే మంచిగా సాయం చేయాలని చెప్పి కోరుకుందాం. ఇక పేదలపై ప్రతాపం, పెద్దలకేమో సలాం. చిరు వ్యాపారులపైన తమ ప్రతాపమా? మహఫిల్ ఇండియానా బేకరీ, పిస్తా హౌస్, బాలాజీ మంగళం వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్. అధికారుల కళ్ళకు అవి కనిపించడం లేదా? బడా వ్యాపారుల జోలికి వెళ్ళని మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారుల పొట్టగొట్టడమే తమ పన. మైలర్దేవులపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ఎస్ వెంకటేష్ అని ఇక్కడ వార్త చూడొచ్చు. సో ఏవైతే రోడ్డు మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో, ఇది మిర్చి బండి కావచ్చు, పానీపూరి బండి కావచ్చు, ఇంకా లేదంటే కూరగాయలు, లేదంటే పండ్ల దుకాణాలు ఉంటాయో వాటిని మాత్రం తొలగిస్తారు. ఇంకా పెద్ద పెద్ద ఏవైతే హోటల్స్ ఉంటాయో వాటికి జోలికి మాత్రం వెళ్ళరు అని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఏదైనా చిన్న వ్యాపారాలు ఉంటే అధికారులు వచ్చి, పోలీసులు వచ్చి వాటిని జరిపే ప్రయత్నం చేస్తారు, వాటిని అక్కడి నుంచి తీసా అని చెప్తారు. కానీ పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి. సో వాళ్ళ ముందు ట్రాఫిక్ జామ్ అవుతుంది, రోడ్డు మీదకే వచ్చి ఉంటారు. మరి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోరు. మరి ఎందుకో ఆ విషయం మరి వాళ్ళకే తెలుసు. ఎందుకంటే చిన్న చిన్న పండ్ల దుకాణాలు వాళ్ళని కొట్టినా వాడతారు, వాళ్ళని తన్నినా వాడతారు, వాళ్ళ ఏమంటారు కూరగాయల గంప, పండ్ల గంప పాడేసినా ఏమన్నారు. సో ఈ పేద ప్రజలు, పెద్దోళ్ళు అయితే మామూలు ఇస్తారు, లేకపోతే పెద్ద పెద్దలతో ఫోన్ కొట్టిస్తారని భయం పోలీసులకు. అది ఇక పైప్ లైన్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇక ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల మొత్తం నియంత్రించాలి. ఉప్పల్ ఎమ్మెల్యే బండాలి లక్ష్మారెడ్డి అని ఇక్కడ మనం ఇంకో వార్త కూడా చూడొచ్చు. ఇక
తాగునీళ్ళు ఇవ్వమంటే కక్ష సాధింపు చర్యల అంటూ ఒక వార్త. సంపునకు మోటార్ ఎలా బిగిస్తారు, రోజు విడిచి రోజు నీటి సరఫరా చేపట్టాలి, వారానికి ఒకసారి కూడా సరఫరా చేయడం లేదు, పైగా మురుగునీటిని సరఫరా చేస్తున్నారు. బీజేఎంసీ మాజీ కార్పొరేటర్ సాగర్ గౌడ్ అంటే ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి తాగునీళ్ళు ఇవ్వమంటే కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉన్నారని చెప్పేసి అయితే ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక తెలంగాణ చరిత్ర వక్రీకరించి రజాకార్ సినిమా తీశారు. రజాకార్ సినిమాకి ఇచ్చిన అవార్డును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ హైదరాబాద్ చాప్టర్ డిమాండ్. ఆర్ఎస్ఎస్ నాయకులు తీసిన రజాకార్ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డు ఇచ్చి తెలంగాణను అవమానపరిచిందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రను సంస్కృతిని వక్రీకరించి రజాకార్ సినిమా తీశారని ఆరోపించారు. రజాకార్ సినిమాకు ఇచ్చిన అవార్డును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రమిస్తామని అన్నారు. సో ఏదైతే రజాకార్ సినిమా తీశారో అది చరిత్రను సంస్కృతిని వక్రీకరించి తీశారు. అలాంటి సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అనే అవార్డు కూడా ఇచ్చారు. సో ఆ అవార్డును వెంటనే వెనక్కి తీసుకోవాలన్నట్లు కూడా మనం ఇక్కడ కొందరు వక్తలు అయితే చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. రజాకార్ సినిమా కూడా ఒక ప్రపంచం సృష్టించింది, చాలా పేరు వచ్చింది. ఇంకా దానికి కొన్ని వ్యతిరేక విమర్శలు కూడా వచ్చినాయి అనమాట. మరి రజాకార్ సినిమా వచ్చినప్పటి నుంచి కూడా ఆ విమర్శలు వస్తున్నాయి. మరి దానికి గద్దర్ అవార్డు రావడంతో ఇంకా ఎక్కువైపోయింది. అవును. ఇక ఎమ్మెల్సీ కవితను కలిసిన భాగ్యనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. ఇక ఉమ్మడి పాలమూరుకు జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే సాయన్న విగ్రహావిష్కరణకు మంత్రికి ఆహ్వానం అంట. పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జూలై 17వ తేదీన పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని కార్యక్రమ నిర్వాహకుడు కృష్ణ ముద్రాజ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావాలని పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి శ్రీహరిని గురువారం కలిసి ఆహ్వానించారట. అనంతరం మంత్రి చేత గోడ పత్రిక కరపత్రాన్ని విడుదల చేశారు. మరి ఏదైతే సాయన్న పండుగ సాయన్న ఉన్నారో పండుగ సాయన్న యొక్క విగ్రహావిష్కరణకు అయితే మంత్రిని ఇన్వైట్ చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక నిరాఘాటంగా విద్యుత్ కేబుల్ చోరీ, రైతుల పంట పొలాల్లోని విద్యుత్ స్తంభాల వైర్లే టార్గెట్. వారం రోజుల్లో 2 చోట్ల ఘటనలు. కలెక్టరేట్కు కూతవేటు దూరంలో దొంగతనాలు అంట. ఊరియం విద్యుత్ తీగలను కూడా ఎత్తుకపోతారు. దొంగనికి 10 రూపాయలు దొరికినా కూడా ఏమంటారు లాభమే అంటారు. పరిస్థితి లేకుండా ఉంది. ఇక స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పనిచేద్దాం. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఎన్నికలే లక్ష్యంగా పనిచేద్దామని పలువురు బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. గ్రామాన భారతీయ జనతా పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకొని కార్యకర్తలు ముందుండి నడిపించాల్సిన అవసరం ఉందని బీజేపీ నాయకుడు నల్లేస్ నర్సప్ప పేర్కొన్నారని ఇక్కడ వార్త చూడొచ్చు. స్థానిక సంస్థలు ఏవైతే వస్తున్నాయో సో వాటికి సిద్ధంగా ఉండాలి, చాలా స్థానాలలో గెలవాలి అన్నట్టుగా కూడా మనకి ఇక్కడ బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇక విద్యా వైద్యం ఉచితంగా అందించాలి, ప్రజా సమస్యలపై కేవీపీఎస్ ఆధ్వర్యంలో పోరాటానికి సన్నద్ధం. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున గారు చెప్తా ఉన్నారనమాట. విద్యా వైద్యం ఉచితంగా అందించాలి. ఏదో జమానా నుంచి మన చిన్నప్పటి నుంచి చెప్తున్నటువంటి మాట. ఏ ప్రభుత్వం వచ్చినా చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు అనమాట. విద్యా వైద్యం 2 ఉచితంగా ఇవ్వరు. కానీ అది కాదు మ్యాక్సిమం చెప్పేవాళ్ళు చెప్తారు విద్యా వైద్యం ఇవ్వాలి, ఇస్తాం మేము వస్తే కానీ ఎవ్వరు ఇవ్వరు. దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ. రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు ఇక్కడ. సో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామన్నట్టుగా కూడా ఇక్కడ సో మంత్రి చెప్తున్న విషయం ఉంది. ఇక ఇందిరమ్మ ఇల్లు అర్హులకే ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాదు, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ నాయక్ అని అంటున్నారు. సో మరి ఇందిరమ్మ ఏవే ఇండ్లు ఉన్నాయో మరి అక్కడక్కడ వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళకి పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఇక్కడ బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ నాయక్ అంటున్న పరిస్థితి ఉంది ఇక్కడ. ఇక సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అంట. మరి సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ గారు చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే సమస్యల పరిష్కారంలో విఫలమైంది అంటూ చెప్తా ఉన్నటువంటి ఒక వార్త చూస్తున్నాం మనం. ఇక చోక్ల తండాకు రవాణా వ్యవస్థ లేక అవస్థలు. మండలంలోని నీళ్లతండా గ్రామ పంచాయతీకి చోక్ల తండా వాసులకు భువనగిరి జిల్లాకు వెళ్ళడానికి పెద్దపలుకు తండా నుండి వెళ్లే దారి రోడ్డు వ్యవస్థ లేక నానా అవస్థలు పడుతున్నారు. తండాలో ఎవరైనా అనారోగ్య బారిన పడితే తండాకు అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదని స్థానికులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ ఏర్పడి 6.5 సంవత్సరాలు కావస్తున్న అభివృద్ధి మాత్రం శూన్యం. ప్రభుత్వాలు మారుతున్నా తండాకు రోడ్డు మాత్రం రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఏ అధికారి అయినా తమ తండాకు రోడ్డు వేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మార్గం లేక ఈ తండాకు మ్యారేజ్ కోసం ఆడపిల్లల్ని ఇవ్వాలన్నా చేసుకోవాలన్నా సంకోచిస్తున్నారని
పేర్కొన్నారు. అధికారులు వెంటనే పట్టించుకొని బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని తండావాసులు కోరుతున్నారు. సో ఇలాంటివి మీరు ఏవైతే ఎన్నికలు వస్తాయో ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ప్రస్తావన వాళ్ళ ముందు పెట్టాలి. మా గ్రామానికి రోడ్డు వేస్తేనే మేము ఓట్లు వేస్తాము, లేదంటే మీకు వెయ్యము, ఎవరైతే వేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తాము అన్నట్టుగా కూడా ప్రస్తావన వాళ్ళ ముందుకు తీసుకొస్తే వేస్తారు. ప్రతిసారి తీసుకొస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా ఆమెసారు లేదు ఈసారి మేము వస్తేస్తాం రోడ్లు, ఈసారి మేము వస్తేస్తాం. అక్కడ ఏమైపోతుందంటే ఇక మెల్లగా అప్పటి మందం హామీలు ఇస్తారు, పక్క జరుగుతారు. సో చట్టబద్ధంగా ఒక బాండ్ పేపర్ రాసి ఇవ్వాలి. ఈ రోడ్డు వేయని ఏడాలో నువ్వు రాజీనామా చేయాలి అనే విధంగా ఒక బాండ్ రాసి ఇవ్వాలి. సో అట్లయితేనే మరి చేస్తారేమో. మరి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నూతన పరిజ్ఞానంతో విద్యార్థులకు బోధన. ఓకే, నూతన పరిజ్ఞానం. మరి సీతక్క చూసుకున్నట్లయితే ఇక చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలి అన్నట్టుగా ఒక వార్త. మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క మరి ములుగు జిల్లాలో నూతన పరిజ్ఞానంతో విద్యా బోధన అందించడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చదువుకుంటూనే చదువుతో సంస్కారం నేర్చుకోవాలని సూచించారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లిలోని పిఎం శ్రీ మోడల్ స్కూల్లో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచంద్రలతో కలిసి పాఠశాలలో నూతన కంప్యూటర్ ల్యాబ్ను ఆవిష్కరిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి కంప్యూటర్ చేతిలో పట్టుకున్నటువంటి ఫోటో కూడా మనం చూసుకోవచ్చు. మరి సీతక్క కూడా నిజంగానే చాలా కష్టపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక బాలికల కోసం కావచ్చు, ఏదైతే గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయో వాటిని అన్నింటిగా పర్యవేక్షిస్తూ ఇక డిజిటల్ కంప్యూటరైజేషన్ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో తీసుకురావడం నిజంగా చాలా చాలా అభినందనీయమని చెప్పుకోవచ్చు. మరి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి స్కూళ్ళలో కూడా ఒక స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. అదేంటి అంటే ఇప్పుడు జనరల్గా ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రమే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనే ఒక విధానం ఉండేది. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో అవన్నీ ఏం లేవు. ఓన్లీ శిశు, దాని తర్వాత 1వ క్లాసు 2వ క్లాసు అట్లుంటుండే అనమాట. ఇప్పటి వరకు కూడా అదే విధానం కొనసాగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పటి నుంచి కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేది పెట్టడం జరిగింది. నిజంగా ఈ స్కీమ్ అనేది చాలా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇక డిజిటలైజేషన్ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదానం అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక నిబంధనలు పాటించని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి. ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేసిన రవి పటేల్ భూపాలపల్లి జిల్లాకు ఆర్డీఓ నిబంధన ఉల్లంఘిస్తూ బస్సులు, వ్యాన్లు నడిపే ప్రైవేట్ వాహనాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడు రవి పటేల్ కోరారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘిస్తూ స్కూల్ బస్సులు, వ్యాన్లలో పరిమితికి మించిన విద్యార్థులు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. బస్సు, వ్యాన్లు కండిషన్లు, ఫిట్నెస్, ట్యాక్స్, పొల్యూషన్, డ్రైవర్ లైసెన్సులు, అధిక స్పీడ్ నియంత్రణ, వివిధ అంశాల మీద పిల్లల జాగ్రత్తల కోసం తనిఖీలు చేయాలని రవి పటేల్ గురువారం ఆర్టీఏను కలిసి వినతి పత్రం అందజేశారు. బస్సు, వ్యాన్ పార్కింగ్ ప్లేస్లలో పెట్టకుండా రోడ్డు మీద పెడుతున్నారని, ప్రజానికానికి ఇబ్బందులు కలుగుతున్నాయని, స్కూల్ బస్సు, వ్యాన్లలో సీటు పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించరాదని, విద్యార్థులకు బస్సు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు రోడ్డు దాటించడానికి ప్రతి బస్సులో ఒక వ్యక్తి పెట్టి జాగ్రత్తగా పంపించాలని రవి పటేల్ కోరారు. ఆర్టీఏ నిబంధనలకు ఉల్లంఘించిన స్కూల్ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రవి పటేల్ ఆర్టీఏకి వినతి పత్రం అందజేశారని ఇక్కడ మనం వార్త చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధాని మోడీతోనే దేశాభివృద్ధి సాయం అంటున్నారు ఇక భువనగిరి మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నాయి భువనగిరి మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్ అంటున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక క్షయవాది పట్ల అప్రమత్తంగా ఉండాలంట. క్షయవాది పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు అన్నారు. గురువారం స్థానిక ఐఎంఏ హాల్లో పిల్లల్లో క్షయవాది నివారణ అవగాహన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డివిజన్ మండల స్థాయిలో పిల్లల్లో క్షయను గుర్తించడంపై అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారట. మరి క్షయవాది గురించి సంబంధించినటువంటి అవగాహన సదస్సు ఏర్పాటు విషయంలో ఇక అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇక సర్దులు, దగ్గులు ఇవన్నిటి వల్ల క్షయవాది అనేది ఉట్టిగానే వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పాటించాలి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే రోడ్డు పనులను ప్రారంభించిన మంత్రి పొంగిలేటి కూసుమంచి మండలంలోని నర్సింహులగూడెం నుండి గైగొల్లపల్లి వరకు 2.51 కోట్ల వ్యయంతో నిర్మించబోయే బీటీ రహదారి పనులకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారంట. ఇక్కడ ఈ వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ ప్రైవేట్ పనులకు పంచాయతీ ట్యాంకర్ అట. నా ఇష్టం వచ్చినట్లు చేస్తానంటూ పంచాయతీ కార్యదర్శి సమాధానం. చర్యలు తీసుకుంటామని ఎంపీ వెల్లడి. ఇక ప్రైవేటు సంబంధించినటువంటి బిల్డింగ్లకు గవర్నమెంట్ ట్యాంకర్ను పంపించి అంటే గవర్నమెంట్ అసలు ఏం జరిగిందో చూద్దాం. పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రభుత్వ సంకల్పానికి కొందరు పంచాయతీ కార్యదర్శులు నీరు కారుస్తున్నారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించడంతో పాటు హరితహారం, పల్లె ప్రకృతి వనం మొక్కలను ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్లను నేడు ప్రైవేట్ పనుల్లో బిజీగా ఉన్నాయట. మరి ఏ
ఏవైతే ప్రైవేటు బిల్డింగ్లు అయితే కడతా ఉన్నారో వాటికి కిరాయిలకు ఇచ్చుకుంటున్నారట గవర్నమెంట్ ట్యాంకర్లు, గవర్నమెంట్ ట్రాక్టర్లు కావచ్చు. మరి చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్కి సంబంధించినటువంటి ట్యాంకర్లు, ట్రాక్టర్లు అవన్నీ కూడా ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం అంటే చెత్త సేకరించడానికి ట్రాక్టర్లు ఉపయోగించాలి, లేకపోతే గవర్నమెంట్కి ఎక్కడైనా నల్లలు రాకపోతే, మంచినీరు రాకపోతే ట్యాంకర్లు ఉపయోగించాలి. కానీ ఇక్కడ భవనాల్లో నిర్మిస్తే వాటిని కిరాయి రెంట్లకు ఇచ్చుకోవడం, ఆ రెంట్లు వాడుకోవడం ఎంతవరకు కరెక్టో మనం కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. మరి దీనిపైన కూడా ఎంపీఓ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే దీనిపైన స్పందించడం జరిగిందట. ఇక 26న పోలీస్ శాఖలో నిరుపయోగ వస్తువులు వేలమని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇంకా పాల్వంచ ఆసుపత్రిని సందర్శించిన కమిషనర్ అని కూడా ఒక కథనం చూడవచ్చు. ఇంకా ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి. ఇక ఉద్యానవన పంటలపై రైతులకు అవగాహన సదస్సు, శనార్థి కథనానికి స్పందించిన డివిజన్ ఉద్యాన అధికారి స్రవంతి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి శనార్థి తెలంగాణలో ప్రచురించేటువంటి వార్తలకు నిజంగా ఇంత మంచి స్పందన ఖచ్చితంగా రావడం నిజంగా ఒక గమనార్హం అని చెప్పుకోవచ్చు. అధికారులను ఒక నిద్ర లేపడమే అని చెప్పుకోవచ్చు. మరి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే అడ్రస్ లేని హార్టికల్చర్ అధికారి శీర్షికతో ఆ శనార్థి తెలంగాణ పత్రికలో బుధవారం వచ్చిన వార్తకు వెంటనే స్పందించిన పాల్వంచ డివిజన్ ఉద్యాన అధికారి ఎం స్రవంతి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి బుధవారం మండల పరిధి కాకర్ల రైతు వేదికలో ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఉద్యాన అధికారి స్రవంతి మాట్లాడుతూ ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే రాయితీల గురించి వివరించారు. పండ్ల తోటలైన బొప్పాయి రైతులకు హెక్టార్కు 30,000, డ్రాగన్ ఫ్రూట్కు 1,08,000తో పాటు ఇక ప్లాస్టిక్ మల్చింగ్ వేసుకునే రైతులకు హెక్టార్కు 20,000 సబ్సిడీ రూపంలో నగదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తీగ జాతి కూరగాయల సాగుకు శాశ్వత పందిట్ల నిర్మాణానికి ఎకరాకు 1,00,000 సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుందన్నారు. పూల సాగుకు హెక్టార్కు 20,000 సబ్సిడీ చెల్లించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఉద్యాన పంటల సాగు యాంత్రిక పరికరాలైన పవర్ టిల్లర్కు ఎస్సీ ఎస్టీ మహిళా రైతులకు 1,00,000, ఇతరులకు 80,000. ఎస్సీ ఎస్టీ మహిళా రైతులకైతే ₹1,00,000, ఇతరులకైతే 80,000 ఇస్తారట. మరి పవర్ వీడర్కి ఎస్సీ ఎస్టీలకు 75,000, జనరల్కి 60,000. ఇక బ్రష్ కట్టర్స్కి ఎస్సీ ఎస్టీలకు 25,000, జనరల్కి 20,000. పవర్ స్ప్రేకి ఎస్సీ ఎస్టీలకి 10,000 ఇతరులకి 8,000 సబ్సిడీతో సూక్ష్మ నీటి సేద్యం ప్రోత్సహించేందుకు బిందు సేద్యం పరికరాలు ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీపై అందిస్తామని చెప్పారు. అలాగే బీసీ రైతులకు 90%, ఓసీ రైతులకు 90%, 5 ఎకరాల పైబడిన పెద్ద రైతులకు ఇక 80% రాయితీ లభిస్తుందని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు రైతులతో పాటు ఎకరాకు 10,500, ఎకరాకు 10,500 నగదు రాయితీ రూపంలో 4 ఏళ్లకు అవుతుందని తెలిపారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులపైన తెలిపిన పరికరాలు, అలాగే సబ్సిడీల కొరకు పట్టా, పాస్బుక్, లేటెస్ట్ 1B ఆధార్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్లతో పాటు ఆ పాస్పోర్ట్తో ఉద్యాన అధికారులు సంప్రదించాలని రైతు సోదరులు తప్పకుండా ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏవో దీపక్ ఆనంద్, ఏఈఓ ప్రసాద్, గోద్రేజ్ ఫీల్డ్ ఆఫీసర్స్ రాము, శ్రీనివాసరెడ్డి, సాయికిరణ్ పాల్గొన్నారు. మరి నిజంగా రైతులకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి చెప్పకపోతే రైతులకు ఏ విధమైనటువంటి పనులపైన, ఏ విధమైనటువంటి మొక్కలపైన ఏ విధమైనటువంటి సబ్సిడీ అందుతుంది అనేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉద్యానవన అధికారులు ఉన్నారో ఖచ్చితంగా రైతులందరూ కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి మీరు ఇలాంటి మొక్కలు పెంచితే ఇలాంటి పరికరాలపైన మీకు ఇంత సబ్సిడీ వస్తుందని ఇట్లా క్లియర్గా చెప్తే కదా వాళ్ళకి తెలిసేది. సో ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇదేగా ఏమంటారు, ఇదే తరహాలో ఖచ్చితంగా రైతులందరినీ కూడా ప్రోత్సహించాలి. అలాగే ఉద్యానవన పంటలను కూడా ఖచ్చితంగా సాగు చేయాలని చెప్పేసి అయితే కోరుకుందాం. నెక్స్ట్ ధర్తీ ఆబా జన భాగీరథి ఆ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఎంపీఓ వెంకటేశ్వర గారు చెప్తా ఉన్నారు. మన మండలంలోని టీ కొత్తగూడెం పంచాయతీలో శుక్రవారం ధర్తీ ఆబా జన భాగీదారీ అభియాన్ క్యాంపు నిర్వహించిందట. మరి దాంట్లో ఎంపీఓ వెంకటేశ్వరరావు గారు మాట్లాడడం జరిగిందంటూ కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక ఇవి శనార్థి తెలంగాణ దినపత్రిక సంబంధించి ఉమ్మడి 10 జిల్లాల వార్తలు. సో మరొక ఎపిసోడ్లో మరిన్ని జిల్లా వార్తలను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఇంకా ఈ ఎపిసోడ్ గురించి మీ వార్తల గురించి కింద కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. ఇంకా మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.